చిత్తూరు మేయర్ హత్య కేసు ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి మలుపులు తిరిగింది. అప్పట్లోనే మొదటి దాంట్లో ఏదో అదే రాజకీయ కోణం, కులపు కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక కాపుని చంపేశారు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొచ్చారు. అయితే ఆ తర్వాత చూసుకుంటే సొంత మేనల్లుడే చంపాడు అన్నటువంటి విషయం బయటపడడం. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త ఫైనల్‌గా అప్పుడే అరెస్ట్ అవ్వడం. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి శిక్షలు ఫైనల్ అయినాయి. ఏకంగా ఉరి శిక్ష విధించడం అన్నటువంటి సంచలనం సృష్టించేటటువంటి అంశం. అనూహ్యమైనటువంటి తీర్పొచ్చింది. ఎవరైతే ముందుగా ఈ మాజీ మేయర్ కటార్ అనురాధ్ దంపతుల హత్య కేసుకు సంబంధించి 9th అదనపు జిల్లా కోర్టు జడ్జి చిత్తూరు జిల్లాలో ఉన్న 5గురు నిందితుల్లోని చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకట చలపతి అలియాస్ మొలబాగల్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అలియాస్ గంగన్నపల్లి వెంకటేష్, వీళ్ళ 5గురికి మరణశిక్ష విధిస్తూ ఏకంగా ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఆటోమేటిక్గా యాజ్ పర్ నామ్స్ ఈ మరణశిక్ష మీద వీళ్ళు దీన్ని మళ్ళీ హైకోర్టు ధృవీకరించాలి. అక్కడైనా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చు, లేదా వీళ్ళు తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేబీ ఫ్యూచర్లో వాస్తవంగా వీళ్ళు కిరాతకంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగా తెగించి వచ్చి హత్య చేసినటువంటి రాక్షసులు సమాజంలో బ్రతకడానికి అనర్హులు. మరి పై కోర్టులు కూడా యాక్చువల్గా వీళ్ళకి ఉరేయమనే చెప్పాలి, లేదా చెప్తయ్యా లేకపోతే దీంట్లో డైవర్ట్ చేస్తే చూడాలి.